రాత్రి ముసురుగా పడుతున్నా కొండ మీదకి ఎవరూ వెళ్లరు అని దేవరి కొండపై ఉన్న గ్రామస్తులందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ ప్రతి పౌర్ణమి రాత్రి దేవరి దయ్యం తిరుగుతూ కనిపిస్తుందట. దాని గళం వింటే మనిషి ప్రాణం పోతుందని పెద్దలు చెప్తుండేవారు. మల్లేశం అనే యువకుడు ఈ దేవరికొండ పక్కనే ఉన్న చిన్న గ్రామంలో ఉండేవాడు. అతను ధైర్యవంతుడు, భయం అంటే తెలియని వ్యక్తి. కానీ అతని స్నేహితులు పౌర్ణం దగ్గర పడితే భయంతో ఇంటికే పరిమితమైపోవడాన్ని చూసి మల్లేశం నవ్వేవాడు. దయ్యాలన్నీ అబద్ధాలే, ఎవరో పేటం కాదల్ అని ఎప్పుడు చెప్పేవాడు. ఒకరోజు గ్రామంలో ఓ చిన్నపిల్ల కనబడకుండా పోయింది. ఆ పిల్ల చివరిగా దేవరికొండ అడుగునున్న చెరువు దగ్గర కనిపించిందట. అందరూ దయ్యం తీసుకెళ్లిందనే భయంతో వెతుకుటకు కూడా ముందుకు రాలేదు. మల్లేశం మాత్రం ఆ మాటలు విని మండిపోయాడు. పిల్లని రక్షించకపోతే మనుషులే ఎందుకన్నది అని తనలో అనుకున్నాడు. ఆ రాత్రే పౌర్ణమి. చంద్రుడు తెల్లగా మెరిసి కొండమీద పొగమంచు కమ్ముకుంది. మల్లేశం చేతిలో ఒక కట్టెల కర్రతో కొండ మార్గంలోకి నడిచాడు. గాలి గోలగా ఊదుతూ చెట్ల కొమ్మలు గీళ్లు పెట్టినట్టు శబ్దం చేస్తుండగా అతని అడుగులు నిశ్శబ్ద రాత్రిలో ప్రతిధ్వనించాయి. వెళ్ళగానే ఒక విచిత్రమైన ఏడుపు వినబడింది. పిల్లాడి ఏడుపు కాదు, ఇది ఎవరైనా బాధతో అరుస్తున్నట్టు అనిపించింది. మల్లేశం గుండె ఒక్కసారిగా బిగుసుకుంది. పిల్లయితే అయ్యుండొచ్చు అని ధైర్యం తెచ్చుకుని ఆ దిశగా పరిగెత్తాడు. కొండపై ఉన్న పాత శిథిల దేవాలయం దగ్గరికి చేరుకున్నప్పుడు అతను చూసిన దృశ్యం అతని శరీరంలో వణుకు పుట్టించింది. దేవాలయం మధ్యలో తెల్లగా పొడవాటి జుట్టు, మసకబారిన ముఖం, పొడవాటి గోళ్లు, ఒక మహిళా ఆకారం నిల్చుంది. కళ్ళు మాత్రం ఎర్రగా మండుతున్నాయి. మల్లేశం చేవగా అడిగాడు, అక్కడెవరున్నారు? చిన్నపిల్ల ఎక్కడుంది? అది నెమ్మదిగా అతని వైపే తిరిగింది. ఎందుకొచ్చావు? వెళ్ళిపో అని మొరపెట్టుకున్నట్టు గొంతు చించుకుని అరిచింది. మల్లేశం ఆశ్చర్యపోయాడు. దయ్యం అయితే భయపెట్టేది, కానీ ఇదిలా బాధగా మాట్లాడుతోంది. అతను కర్రను వదిలి, నువ్వెవరో నాకు చెప్పు, నేను పిల్లని కనుక్కోవాలి అన్నాడు. అదే క్షణంలో గాలి బలంగా వీచి ఆ రూపం నేల మీద కూర్చుంది. తీక్షణమైన శబ్దంతో, కానీ బాధతో. నేను దయ్యం కాదు, శాపగ్రస్తురాలు అని చెప్పింది. తన కథను చెప్తూ ఆ మహిళ ఆకారం ఆయస్కరంగా మారటం మొదలుపెట్టింది. అమ్మాయి ముఖం వెలుగులో స్పష్టంగా కనబడింది. ఆమె పేరు దేవి. చాలా సంవత్సరాల క్రితం గ్రామంలో నివసించే స్త్రీ. ఆమె పక్కింటి కంకణం కోసం వచ్చిన దొంగల చేతిలో చనిపోయింది. ఆమె తన బిడ్డను రక్షించలేకపోయిన బాధతో ఆత్మగా మారిపోయింది. అప్పటినుంచి ప్రతి పౌర్ణమి తన బిడ్డ కోసం అరుస్తూ దేవరి కొండలో తిరుగుతూనే ఉంది. మల్లేశం కళ్లల్లో నీళ్లొచ్చాయి. నీ బిడ్డెక్కడుంది అని అడిగాడు. దేవి ఆత్మ చూపించింది. దేవాలయం వెనుక ఉన్న చిన్న గుహ వైపు. మల్లేశం పరిగెత్తి అక్కడికి వెళ్ళగా అదృశ్యమైన పిల్ల అక్కడ బెదిరిపోయి కూర్చుంది. ఏమీ కాదు బుజ్జి, రా అంటూ అతను పిల్లని ఎత్తుకున్నాడు. పిల్లని తన చేతుల్లో చూడగానే దేవి ఆత్మ శాంతంగా చిరునవ్వు నవ్వింది. ఇంకా ఎవరూ ఇలా బాధపడకూడదు, నేను వెళ్ళాలి అని చెప్పి ఆమె ఆత్మ కాంతిగా మారి ఆకాశంలో కలిసిపోయింది. కొండమీద 1-2 నిమిషాలు పూలవాన కురిసింది. ఎవరో ఆశీర్వాదం చేస్తున్నట్టు. మల్లేశం గ్రామానికి పిల్లని తీసుకొచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఆత్మకథ కూడా విన్నారు. అప్పటినుంచి ఎవరికీ దేవరి కొండపై దయ్యం కనిపించలేదు. అందరు దాన్ని దేవరి అమ్మ ఆత్మ విముక్తి దినం అని గుర్తుంచుకున్నారు. మల్లేశం మాత్రం ఆ రాత్రిని ఎన్నటికీ మర్చిపోలేదు. ఎందుకంటే ఆ రోజు అతను గ్రహించాడు, భయంకరంగా కనిపించే ప్రతి ఆత్మ దుష్టం కాదు,